నమస్కారం, నా పేరు లక్ష్మీ గణేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ బార్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇన్ కన్స్ట్రక్షన్. సాధారణంగా కన్స్ట్రక్షన్లో మనం వాటర్ను ఎలా వాడాలి, ఏం వాటర్ వాడాలి అనేది చాలామందికి సందేహాలు ఉంటాయి. మనం తాగే వాటర్ ఏమాత్రం ప్యూరిటీ ఉంటుందో అదే వాటర్ని కన్స్ట్రక్షన్లో వాడుకోవచ్చు. అదే తడుపుకోవడానికి క్యూరింగ్కి మాత్రం ఏ వాటర్ అయినా జనరల్ పర్పస్ వాటర్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మనం మిల్లర్ దగ్గర వాటర్ కొలతలో పోయాలి. ఎగ్జాంపుల్, ఒక M20 గ్రేడ్ కాంక్రీట్ తీసుకుంటే మనం 25 లీటర్స్ వాటర్ పోయాలి. కానీ మనకి ఇక్కడ సైట్లో ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్గా 28 నుంచి 30 పోస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ రాదు. సో వాటర్ ఎప్పుడైతే ఎక్కువైందో కాంక్రీట్ స్ట్రెంత్ తగ్గిపోద్ది. అలాగే పోరోసిటీ ఏర్పడితే ఆ స్టీల్ తుప్పు పడుతూ ఉంటుంది. సాధారణంగా చాలామంది అనుకుంటారు సిఆర్ఎస్ బార్స్ అనేవి కోస్టల్ జోన్లోనే వాడుకోవాలి కదా అని. కానీ కాదు, ఇది జనరల్ పర్పస్లో ఎందుకు వాడుతున్నాం అంటే, ఈ పోరోసిటీ వల్ల కలిగే రెస్ట్ ఫామ్ అవుద్ది లోపల. ఆ రెస్ట్ ఫామ్ అవ్వకుండా మనకి సిఆర్ఎస్ బార్ అనేది బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.